దరిపల్లి చంద్రబాబు గారి నాయకత్వం జై కార్మిక ఇవ్వాలి 50 సంవత్సరాలు దాటిన కార్మికులు వెంటనే ఇవ్వాలి 50 సంవత్సరాలు దాటిన కార్మికులు వెంటనే కొనసాగించాలి జీవితకాలం కార్డును కొనసాగించాలి జీవితకాలం కార్డును కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత టీబీఎన్ఆర్కే జిందాబాద్ టీబీఎన్ఆర్కే జిందాబాద్ జై కార్మిక కార్మికుల ఐక్యత దరిపల్లి చంద్రబాబు నాయకత్వం దరిపల్లి చంద్రబాబు నాయకత్వం జై కార్మిక కార్మికుల ఐక్యత 50 సంవత్సరాల కార్మికులు వెంటనే 50 సంవత్సరాల కార్మికులు వెంటనే 50 సంవత్సరాల కార్మికులు వెంటనే బతికినంత కాలం బతికినంత కాలం సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి జై కార్మిక ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టీబీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రేపు 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున జనగాం జిల్లాలో మహాసభ జరుపుకోవడానికి అన్నగారి ఆదేశాల మేరకు పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి జనగాం జిల్లాలో కార్మికులు ఎంత ఇబ్బందులో ఉన్నారంటే అంత ఇబ్బందులు ఉన్నారు కాబట్టి కార్మికుల ఇబ్బంది కోసం రేపు 30వ తారీఖు నాడు మన జనగాం జిల్లాలో మహాసభ జరుపుకుంటున్నాం కాబట్టి మహాసభలో మేము ఒక జనగాం జిల్లా వైపు నుంచి కాకుండా రాష్ట్ర వైపు నుంచి కూడా 10 తీర్మానాలు పెట్టినాము గవర్నమెంట్కు. ఆ 10 తీర్మానాలలో ఆ 10 డిమాండ్లలో ఒక 4 అమలు చేశారు, ఇంకా 6 అట్లే ఉన్నాయి. కాబట్టి రేపు మహాసభలో ఆ 6టిని కూడా మాకు ఖచ్చితంగా డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఇవాళ చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ 50 సంవత్సరాల దాకా పనిచేసిన 50 సంవత్సరాల తర్వాత గోవెక్కలేని పరిస్థితి ఉంది కార్మికుడు. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్మికునికి 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి ఖచ్చితంగా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి కార్డు రద్దు చేస్తున్నది గవర్నమెంట్. రద్దు చేయకుండా కార్డును జీవితకాలం కొనసాగించాలని చెప్పి డిమాండ్. అదేవిధంగా ఇవాళ మాకు కానుకలకు 30,000 ఇస్తున్నారు, అది కాకుండా 1,00,000 రూపాయలు అని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దుమ్ము ధూళి సిమెంటు వీటిలో మేము పనిచేసుకుంటున్నాం కాబట్టి చిన్న వయసులోనే మాకు బీమార్లు వస్తున్నాయి. ఆ రాకుండా మాకు ఒక మెరుగైన జిల్లాకు ఒక మెరుగైన హాస్పిటల్ కట్టించి అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కూడా మాకు కార్మికులకు కల్పించాలని చెప్పి ఒక డిమాండ్. ఇవి కనుక కల్పించినట్టయితే కనీసం హాస్పిటల్ పోయి ప్రాణాలతోనైనా బతకగలుగుతాం. ఇవాళ మేము కోరుకుంటున్నాం ఒకటే, ఇవాళ భవనాలు కట్టి ఎక్కడో వెడార్లో ఉన్న కాడ భవనాలు కట్టి సుందర పట్టణాల లెక్క తీర్చిదిద్దిన కార్మికునికి మీరు గుర్తిస్తలేరు. ప్రాణానికి హాని కలిగించే కార్మికునికి ఇవాళ కళ్ళు తాగితే కూడా ప్రాణానికి హానికరం అని చెప్పి గీత కార్మికునికి గుర్తించి గీత కార్మికుని కూడా మీరు పింఛనిస్తున్నారు. అదేవిధంగా బీడి తాగినా మనకు ఆరోగ్యానికి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ బీడి కార్మికుని కూడా గుర్తిస్తున్నారు. చేనేత కార్మికుని గుర్తించి వారికి కూడా పింఛనిస్తున్నారు. కానీ మంచి ఎడారిలో ఉండగా కూడా అక్కడ బిల్డింగ్లు కట్టి ఒక హైదరాబాద్ నగరాన్ని మేము తీర్చిదిద్దితే మమ్మల్ని ఇవాళ బీఆర్ కార్మికులుగా నువ్వు గుర్తిస్తలేవు. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని భవన నిర్మాణ కార్మికుల్ని రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ గుర్తించి మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు మాకు కొనసాగించాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డులో చైర్మన్ లేడు. ఆ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉంటే మాకు ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మా కార్మికుడిని వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా చేయాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్. ఆ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉంటే నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా ఖచ్చితంగా మా కార్మికులకే అందేటట్టు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వెల్ఫేర్ బోర్డు చైర్మన్ నియమించాలి. ఆ నియమించినప్పుడే మాకు కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా కార్మికులను అన్యాయం చేయకుండా ఉండాలంటే మాకు ఖచ్చితంగా రేపు మా మహాసభ రోజు మాకు ఇక్కడికి మంత్రి వస్తున్నాడు. ఆ మంత్రి గారు మాకు ఇక్కడనే మాకు ప్రకటించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్మికులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కార్మిక, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. దరిపల్లి చంద్రబాబు గారి నాయకత్వం, దరిపల్లి చంద్రబాబు గారి నాయకత్వం. టీబీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు రేపు 30వ తారీఖు నాడు జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున కార్మికులను ఈ మన జనగామ జిల్లా నుండి ఒక ఇంచుమించు ఒక 10,000 మందిని కార్మికులను 14 రంగాల కార్మికులను తరలించి
మా యొక్క హక్కులను ప్రభుత్వానికి తెలియపరుస్తాం. దానికి మన కార్మిక శాఖ మంత్రి వివేక్ సార్ కూడా రమ్మని చెప్పినాము. తర్వాత మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది. మన శాసనసభ్యులు కడియం శ్రీహరి కూడా వచ్చే అవకాశం ఉంది. మన శాసనసభ్యులు పల్ల రాజశేఖర కూడా వీటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కార్మికుల యొక్క కష్టాలను మన మంత్రికి చెప్పుకొని ఈరోజు మన కార్మికులను ప్రభుత్వం పట్టించుకునే విధంగా పెద్ద ఎత్తున సభను నిర్వహించి మన మంత్రి గారిని పిలిచి మా కార్మికుల యొక్క కష్టాలు చెప్పుకోవడానికి 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి పింఛను సౌకర్యం కల్పించాలి 5,000 రూపాయలు. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి కార్డు తొలగిస్తుంది. కాబట్టి ఆ కార్డును బతికినంత కాలం పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు మన ఈఎస్ఆర్ అనునిత్యం సిమెంటు దుమ్ము ధూళి తింటూ ఉంటాం. కాబట్టి క్యాన్సర్ కానీ గుండెపోటు కానీ అతి చిన్న వయసులో కార్మికులు చనిపోతూ ఉన్నారు. వారికి మెరుగైన ఈఎస్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలి. ఈ యొక్క జిల్లాకు హాస్పిటల్ కట్టి కార్మికులకు హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న మన అతి చిన్న వయసులో కార్మికుడు చనిపోయిండు. 2 అమ్మాయిలు పాపం ఆ కుటుంబం వీధిన పడ్డది కాబట్టి అలాంటి సంఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చున్నాం. కాబట్టి అలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మొన్న మన చనిపోక ముందుకు నాయన నరసింహారెడ్డి గారు మాకు 3,000 రూపాయలు పింఛను ఇస్తున్నారు. ఆ యొక్క పింఛని మాకు 5,000 రూపాయలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం. పాపం నాయన నరసింహారెడ్డి ఉంటే ఆ రోజు పింఛని వచ్చే అవకాశం ఉంది కావచ్చు. ఈరోజు నాయన నరసింహారెడ్డి లేడు కాబట్టి ప్రభుత్వం మారింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చట్టం ఇచ్చింది, 1996 చట్టం ఇచ్చింది. ఆ చట్టంతో పాటు ఈరోజు కార్మికుడు ఇంతో అంత సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు మొన్న మనకు పోరాటంగా ఇన్సూరెన్స్ 6,30,000 యాక్సిడెంట్ అయిన కార్మికులకు ఉండే ఈరోజు 10 లక్షలు ఇస్తున్నారు. అదేవిధంగా సాధారణంగా చనిపోయిన కార్మికునికి 1,30,000 ఉండే 2 లక్షలు వేసిండ్రు. ఈరోజు అంగవైకల్యమైన కార్మికునికి 3 లక్షలు ఉండే 5 లక్షలు చేసిండు. అదేవిధంగా మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడే చట్టం వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారు మన 50 సంవత్సరాల కార్మికునికి 5,000 రూపాయలు పింఛను ఇవ్వాలి. అదేవిధంగా బతికినంత కాలం కార్డు పనిచేయాలి. అదేవిధంగా ఈఎస్ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం. మమ్మల్ని కార్మికులను చిన్న చూపు చూడొద్దు. మేము తెలంగాణ వ్యాప్తంగా దగ్గర 14 లక్షల కార్మికులు ఉన్నాం. ఇప్పుడు వెల్ఫేర్ బోర్డులో నమోదైన కార్మికులే 14-15 లక్షల కార్మికులు ఉన్నారు. వారికి ఖచ్చితంగా మీరు పింఛను సౌకర్యం కల్పించే ఇంకో 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వాలు ఉండొచ్చు. ఈ కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం మొన్నటికి టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసింది. కాబట్టి కార్మికులు ఓడిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఓడించినాం. కాంగ్రెస్ గెలిపించినాం. ఈరోజు కాంగ్రెస్ కూడా మాకు 3 హామీలు ఇచ్చింది. 10 హామీలకు ఇంకొక 6 హామీలు ఉన్నాయి. 6 హామీలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నెరవేర్స్తా అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్మిక సోదరులందరికీ సెలవు తీసుకుంటున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.